మధ్యపోయేది అన్నట్టు అట్లా చేయాలి. ఇప్పుడు అంటే ముందు ఎవరు వెళ్ళట్లేదు కదా, ఆక్యుపై చేసుకోవట్లేదు ఎవరు ఇచ్చినా సరే. ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, అసలు ఎవరైనా దిగారా? రంగులు మారుతున్నారు తప్ప. ప్రజల ఆలోచన తీరు మారిందని గ్రహించకపోతే ప్రభుత్వాలు డబ్బులు తగలేయడం తప్పించి ఏమీ లేదు. బేసిక్గా లేబర్కి ఇల్లు కావాలి అంటే గనక వాళ్ళకి కావాల్సిన చోట ఇవ్వాలి, లేదా వాళ్ళు కట్టుకుంటానన్న చోట సెట్ చేయడం బెటర్. ఊరు చివర్లకు సెట్ చేస్తే గతంలో వెళ్ళేవాళ్ళు, లేదా ఎక్కడన్నా అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళకి వేరే చోట కట్టించి అక్కడికి పంపించినవి ఉన్నాయి, అప్పుడు సచ్చినట్టు వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ఇస్తున్నారు, దానివల్ల అటు పోవట్లా. ఇంకోటి ఊరు చివరన అవుతున్నది, అక్కడ దాకా వెళ్ళట్లా. స్థలం సొంతది అనుకోండి మళ్ళీ వెళ్తాడు, లేదా ఆస్తి నాకు ఉంటుంది అనుకుంటాడు. టిట్కో ఇళ్ళకి ఎక్కడ ఎందుకు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అట్లాగే కదా ఆగిపోయి ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు అట్లా ఆగిపోయి ఉన్నాయా, రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఆగిపోలా. అంటే కోట్లకి కోట్లు హౌసింగ్ ఒక అద్భుతమైన అవకాశం అవసరం మధ్యతరగతికి. ప్రభుత్వాల యొక్క ఈ రాజకీయ నిర్ణయాలతో కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నాం, శిథిల భవనాలని కడుతున్నాం. ఎందుకంటే కట్టాక ఎవడు వెళ్ళకపోతే శిథిల భవనమే కదా. వాళ్ళు ఇప్పుడు అంతకుముందు వీళ్ళు హయాంలో కట్టి ప్రారంభించి వదిలేశారు, ఇప్పుడు దానికి ఐఐటి నిపుణులు ఎందుకు తెస్తున్నాం, అది శిథిలం అవుతుందిగా. అట్లాగే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్ళు, టిట్కో ఇళ్ళు ఇవన్నీ ఏంటి పరిస్థితి అదే కదా. కాబట్టి ప్రభుత్వాలు